హలో గాయ్స్, మీ యూట్యూబర్ నవీన్ని. ఈరోజు మీ అందరికీ నేను తెలిసే ఉంటా. ఇది మన యూట్యూబ్ ముందుగా చూస్తుంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈరోజు ఏంటంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ వాడుతూ ఉంటారు, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి మన సలహాలు ఏంటంటే వైటీ స్టూడియోని ఎలా వాడాలి అనేది. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి వైటీ స్టూడియో అని సెర్చ్ చేస్తే వస్తుంది. దీన్ని అందరూ డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత స్టూడియోకి వెళ్ళి ఇక్కడ ముందుగా మన ఇంటర్ఫేస్ వైటీ స్టూడియో ఇంటర్ఫేస్ ఇక్కడ అవపడుతుంది. ఫస్ట్ మనం అప్లోడ్ చేసిన వీడియోలు, షార్ట్స్ ఎట్లాగా ఏ విధంగా వ్యూస్ వస్తున్నాయి, ఏ విధంగా అనాలిటిక్స్, కంటెంట్ మరియు అనాలిటిక్స్, వీడియో అనాలిటిక్స్ అన్నీ ఇక్కడ అవపడతాయి. మంత్లీ అనాలిటిక్స్, వీడియో అనాలిటిక్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్. చాలామందికి తెలియదు యూట్యూబ్లో ఎలా డబ్బులు సంపాదించాలో తెలియక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పబడుతుంది. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మినీ మానిటైజేషన్ అని ఉంటుంది. దాంట్లో 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే 3000 వాచ్ అవర్స్, 3 మిలియన్ షార్ట్ వ్యూస్. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటే సరిపోద్ది. 3000 వాచ్ అవర్స్ అంటే లాంగ్ వీడియోస్కి 300 వాచ్ అవర్స్ ఉండాలి. అంటే 3,000 గంటల్లో లాంగ్ వీడియోస్ చూసుండాలి. అలాగే షార్ట్ వీడియోస్ వ్యూస్ 3 మిలియన్స్ ఉండాలి. ఇది మినీ మానిటైజేషన్. ఇది అయిపోయినాక అప్లై చేస్తే మన మానిటైజేషన్కి ఎలిజిబుల్ లేదా అని తెలుస్తుంది తర్వాత. అలాగే లాంగ్ మానిటైజేషన్ అంటే 1000 మంది సబ్స్క్రైబర్లు అంటే వేరే వాళ్ళ అకౌంట్ నుంచి మన అకౌంట్కి 1000 మంది సబ్స్క్రైబ్ చేసుకో ఉండాలి. అలాగే 4000 గంటలు వాచ్ అవర్స్, 10 మిలియన్స్ యూట్యూబ్ షార్ట్స్, 10 మిలియన్స్ యూట్యూబ్ షార్ట్ వ్యూస్. అలాగే ఇవన్నీ అయిపోతే తర్వాత అప్లై మానిటైజేషన్ వస్తుంది. మానిటైజేషన్ వచ్చినాక మనం అప్లై చేసుకుంటే దాని తర్వాత మన వీడియోస్కి యాడ్స్ వస్తా. తర్వాత మానిటైజేషన్ అప్లై అవుతుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాచ్ పే యాడ్స్ అంటే మనం పెట్టే లాంగ్ వీడియోస్కి యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ నుంచి డబ్బులు రావడం జరుగుతుంది. డాష్బోర్డ్ ఇదేనండి మన యూట్యూబ్ ఛానల్ కంటెంట్. ఇక్కడ మనం అప్లోడ్ చేసిన వీడియోస్ ఏ విధంగా వైరల్ అవుతున్నాయి చూద్దాం ఒకసారి. చూడండి, నేను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. దానికి వ్యూస్, సబ్స్క్రైబర్లు ఎవరు లేదు. రీచ్ ఏ విధంగా వెళ్తుంది, హౌ టు వ్యూస్ అంటే మన వీడియోని ఎలా వ్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు. షార్ట్స్ పరంగా, సెర్చ్ పరంగా, పేజీ మన ఛానల్కి వచ్చి చూస్తున్నారా, లేకపోతే షార్ట్స్ విధంగా చూస్తున్నారా, లేకపోతే సెర్చ్ చేసి చూస్తున్నారా. ఎంగేజ్మెంట్ అంటే మన రియల్గా ఎంతమంది చూస్తున్నారు. ఇక్కడ హౌ వ్యూవర్స్ ఎంగేజ్డ్ అంటే మన షార్ట్ వీడియోని ఎంతసేపు అంటే వీడియో పూర్తి అయిపోయేదాకా చూస్తున్నారా, లేకపోతే సగంలోనే స్కిప్ చేస్తున్నారని. అలాగే ఇది ఆడియన్స్ అంటే మనం వ్యూస్ అప్లోడ్ చేసిన తర్వాత చూసే వాళ్ళు. అంటే దేంట్లో చూస్తున్నారా, డివైస్ టైప్ అంటే మొబైల్లో చూస్తున్నారా, టీవీలో చూస్తున్నారా, కంప్యూటర్లో చూస్తున్నారా, ఏజ్ పరంగా అట్లాగా. ఇప్పుడు అనాలిటిక్స్ చూసారు కదా మీరే. మన ఛానల్ అనాలిటిక్స్ అంటే వ్యూస్ అంటే లాస్ట్ 1 మంత్లో వ్యూస్ ఎన్ని వచ్చాయి గ్రాఫ్. ఇది వాచ్ టైము, సబ్స్క్రైబర్స్ అంటే ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఇక్కడ కనపడుతుంది మనకి రియల్ టైము. అలాగే కంటెంట్లోకి వెళితే ఇక్కడ తెలుస్తుంది మన వ్యూస్ అంటే బిఫోర్ 1 మంత్. ఇప్పుడు ఈ రోజు నుంచి దానికి ముందు రోజు 1 మంత్ ఎన్ని వ్యూస్ వచ్చాయి షార్ట్ వీడియోస్కి, ఎంగేజ్డ్ వ్యూస్, లైక్స్ ఎన్ని, సబ్స్క్రైబర్లు ఎన్ని,
షార్ట్స్కి. హౌ టు వ్యూస్ అవర్ ఫైండ్, మన వ్యూస్ని ఎలాగా, మన షార్ట్ వీడియోస్ని ఎలాగా యూట్యూబ్ వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తున్నారు. హౌ టు ఫైండ్, సెర్చ్ పరంగా అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తున్నారా, లేకపోతే షార్ట్ పరంగా చూస్తున్నారా, లేకపోతే బ్రౌజర్ పరంగా చూస్తున్నారా. యూట్యూబ్ సెర్చ్ వీడియోస్, కంటెంట్, ఎక్స్టర్నల్ సైట్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్. కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏం లేదు గైస్, మనం అప్లోడ్ చేసే వీడియోస్కి కానీ షార్ట్స్కి కానీ మంత్లీ వ్యూస్ ఎన్ని, కామెంట్స్ ఎన్ని, మనకి పోస్టులు పెడతాం కదా, పోస్టులకి లైక్స్ ఎన్ని, లాస్ట్ చూడండి కామెంట్స్ 28 days, లాస్ట్ 28 days 7 కామెంట్స్. ఆడియన్స్ అంటే ఎంతమంది ఆడియన్స్ చూస్తారు, 2.5K. ఇది గైస్ మన పూర్తి వివరాలు.